స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాత్రి బస్సు సంఘటన జరిగినటువంటి దాంట్లో మృతదేహాలకు సంబంధించినటువంటి వస్తువులని పోలీసులు ఇక్కడ స్థానికంగా కలెక్ట్ చేసి పెట్టారు. దానికి సంబంధించినటువంటి మనం కూడా విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ మృతదేహాలకు సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటన్నిటి కూడా సేకరించి ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి మృతదేహాలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా గుర్తించలేము. కేవలము DNA టెస్ట్ ద్వారానే వచ్చినట్లయితేనే మనము మృతదేహాలు ఎవరివి అని చెప్పేసి కూడా గుర్తించేటువంటి ప్రయత్నం అయితే ఉంటుందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ ఒక మొబైల్ ఫోను, తర్వాత అదేవిధంగా గాజులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి వస్తువులను సేకరించి వాళ్ళు ఎవరివైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ పేర్లు నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఈ వస్తువులు DNA టెస్ట్ పూర్తి చేసిన తర్వాతనే DNA టెస్ట్ చేసిన వాటికి సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళ మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి ఆ పోలీస్ అధికారులు ప్రాథమికంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ కర్నూలు ఆసుపత్రిలో సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ బస్సులో సంబంధించినటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ బస్సు సంఘటన విషయంలో కూడా అందరూ చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తన కూతురు కావచ్చు, తన మనమలార్లు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకరు ఫోన్ చేశారు, ఒకరు చెప్పి వెళ్ళారు, ఒకరు చెప్పలేదు అనేటువంటి విషయాలు కూడా చాలా కుటుంబ సభ్యులైతే చాలా హృదయ విదారకర పరిస్థితులతో ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏమైనప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ DNA టెస్టులు పూర్తి చేసిన తర్వాతనే తన యొక్క మృతదేహాలను తమ కుటుంబ సభ్యులకి అందజేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది కేవలం ప్రాథమికంగా జరుగుతున్నటువంటిది. ఈ వస్తువులను చూసి మాత్రము డెడ్ బాడీస్ని గుర్తించలేమనేటువంటి విషయం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, కర్నూలు జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.